మిత్రమా, మిమ్మల్ని బాధించిన వారిపై ప్రతీకారానికి మీరు ఎంత మాత్రము కూడా ప్రయత్నించకండి. కర్మ తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరలా కూర్చుని చూస్తూ ఉండండి మిత్రమా. మీ కళ్ళెదటే మీకు చేసిన దానికి రెండింతల వాళ్ళు అనుభవిస్తారు. మీ దగ్గర సంపద ఉందని, పుట్టిన సంతానం ఉందని, అవి నీకు కొండంత అండని నువ్వు ఎన్నడూ కూడా గర్వపడకు మిత్రమా. సొంతం అనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు. నీ సంపద, నీ పిల్లలు ఇంకెంత చెప్పు. అర్థమైందా మిత్రమా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదనిస్తమా. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు కాదంటారా మిత్రమా? ఒక పీఠాధిపతికి సరైన పని దొరకాలంటే ఈ లోకంలో పాపులు కూడా ఉండాలి. పోలీసులు ఉద్యోగాలు నిలబడాలంటే దొంగలు ఉండాలి. న్యాయవాదులకు కడుపు నిండాలంటే దుర్మార్గులు అవసరం మిత్రమా. కనుక ఈ సృష్టిలో దుర్మార్గులు, పాపాత్ములు కూడా మంచివారికి మేలు చేస్తున్నట్టేనా మిత్రమా? నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే సక్సెస్. అదే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని చెప్పుదెబ్బ లాంటిది మిత్రమా. అర్థమైందనుకుంటా. నీ పట్ల నువ్వు తీసుకునే జాగ్రత్తకు ఎదుటివారి అపార్థం చేసుకుంటే అది నీ తప్పు కాదు కదా మిత్రమా. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మిత్రమా. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు కూడా ఎవరూ రారు మిత్రమా. ఉన్నది దాచుకోకపోతే రేపు లేకపోతే ఏమైపోతామో అనే మనస్తత్వం నుంచి ఉన్న దానితోనే కొద్దిగానైనా ఇతరులకు సహాయం చేస్తూ రేపు ఇంకా సంపాదించగలనని ఆలోచించగల మనస్తత్వాన్ని ఎదగనివ్వండి మిత్రమా. కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేని వ్యక్తిని నువ్వు ఎన్నడూ కూడా నమ్మద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ దుర్మార్గు ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. నువ్వు, నేను, ప్రతి ఒక్కరూ సమయం ఆసన్నమైతే ప్రతి ఒక్కరూ రాలిపోవాల్సిందే. నీ కష్టాలు కూడా అంతే మిత్రమా. కొంతకాలం తర్వాత వాటికి సమయం మించిపోతుంది. అవి నిన్ను వదిలి వెళ్ళిపోవలసిందే. నీకు కావాల్సిందల్లా కాస్త ఓర్పు మిత్రమా, అంతే. బురద నీటిలోనే తామరాకు పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది మిత్రమా. నిన్నంతా గతము, నేడంతా సుఖము, ఇక రేపెందుకు భయం మిత్రమా. అంతా నీదే జయము. సాగించు నీ ప్రయాణం మిత్రమా. సాగించు, అలుపేలేని ప్రయాణం సాగించు మిత్రమా. ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో మిత్రమా. ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టడం మాత్రమే తప్పు కాదు. ఇష్టం లేని అబ్బాయి చేతికి రాఖీ కట్టడం కూడా తప్పే మిత్రమా. గాడిదకి ఏ వేషం వేసినా సాహసగుణం మారదన్నట్లు ఎంత దాచిపెట్టాలని చూసినా నీచుల స్వభావం ఎప్పుడు కూడా మారదు మిత్రమా. నీ జీవితము అంత ఖచ్చితమైనది, పరిపూర్ణమైనది కాదు, మరి అంత అద్భుతమైనది కూడా కాదు. ప్రతి ఒక్క జీవితం ఎక్కడో దగ్గర ఎంతో కొంత మసగబారుతుంది మిత్రమా. ధనబలం, అధికార బలం చూసుకొని మురిసిపోక మిత్రమా. పరమశివుణ్ణి ఎదిరించగలిగిన అర్జునుడు కడకు శ్రీకృష్ణుడు భార్యలను పోయేవాళ్ళ నుంచి కాపాడలేకపోయాడు. బలము కొరవడితే అంతే. అంతటి వీరుడికే తప్పలేదు విధిరాతకి తల వంచడం. అల్ప మానవుడివి నువ్వెంత మిత్రమా. విధాత రాత ముందు నీవు బాల్యంలో నిరాడంబరంగా, యవ్వనంలో నిగ్రహంగా, యుక్త వయసులో న్యాయంగా, వృద్ధాప్యం జాగ్రత్తగా ఉండు మిత్రమా. డబ్బుతో కొనే వస్తువులు కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులు పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదని తెలుసుకో మిత్రమా. నాయకుడంటే దారి తెలిసినవాడు, దారి చూపేవాడు, ఆ దారిలోనే నడిచేవాడు మిత్రమా. అంతేకాని మనపైన ఆజ్ఞలు, ఆధిపత్యాన్ని చెలాయించేవాడు కాదు. గుర్తించుకో. తెలివి లేని నిజాయితీ బలహీనమైనది.
నిరుపయోగమైనది. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరమైనది, భయానకమైనది మిత్రమా. 2000 కోట్ల సంపద కలిగి ఉండి 200 కోట్ల దానం చేసేవాడు కన్నా తనకున్న 2 రొట్టె ముక్కలలో ఒక రొట్టె ముక్కను దానం చేసి ఇతరుల ఆకలిని తీర్చగలిగేవాడే గొప్పవాడు మిత్రమా. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఊరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు మిత్రమా. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంతటి వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. కాదంటారా? గుర్తించుకో మిత్రమా, ఏ మానవ పరిస్థితి శాశ్వతం కాదు. అది తెలుసుకోగలిగితే మీరు అదృష్టాన్ని చూసి ఆనందించరు, లేదా దురదృష్టాన్ని చూసి కృంగిపోరు. మిత్రమా, నువ్వు ఎంత మంచివాడన్నది కాదు సమస్య. ఇతరులు వారి యొక్క మానసిక స్థితి, వారికి నీ అవసరం ఎంతవరకు ఉంది అని చూసుకొని మాత్రమే నీ గురించి అంచనా వేస్తారు. నీవు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టమని పిలుస్తారు మిత్రమా. జీవితాంతం సంపాదించి ఏ ఒక్కరికి సహాయపడకుండా ఉన్నదంతా దాచుకొని చరిత్రహీనుడిగా మరణించడం కంటే ఉన్నంతకాలం అందరికీ సహాయపడి నీకంటూ ఆస్తిపాస్తులు మిగలకపోయినా మరణించిన తర్వాత చరిత్రలో మిగిలిపోవడం మిన్న మిత్రమా. నమ్మకం అనేది కష్టసాధ్యమైన పని, ఎవరిని నమ్మాలనేది మరింత కష్టమైన పని మిత్రమా. ఎవరు ఏమనుకున్నా దేవుడు లేడు, దెయ్యమూ లేదు, ఉన్నదల్లా ఒక్క మానవత్వం మాత్రమే మిత్రమా. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిపోయిన ధర్మరాజు రాజే. గొప్ప వ్యక్తిత్వం ఉంటే జీవితంలో అన్నీ పోయినా నువ్వు ఎప్పటికీ రాజువేని గుర్తించుకో మిత్రమా. నీవు ఎవరికైనా ఏమని ఇస్తే నీలోని ప్రేమ సంతృప్తి చెందుతుంది. నీవు ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే నీలోని అహం సంతోషిస్తుంది. నువ్వు చేద్దామనుకున్న పని సరైనదని నీ బుద్ధి వివేకము నిర్దేశించినట్లయితే ఏది ఏమైనా సరే ఆ పని తప్పకుండా చేసి తీరుతానని నిర్ణయించుకో మిత్రమా. ఏకాగ్రతకు భంగం కలిగించేవి, వెనుకకు లాగేవి ఎప్పుడూ వెంట ఉంటూనే ఉంటాయి. కానీ చేసి తీరుతానని పట్టుదల నీకు ఉన్నట్లయితే నీ మార్గంలో కలత చెందకుండా ముందుకు సాగిపోగలవు. సంకల్పం చాలా ముఖ్యం మిత్రమా. నీకు తగినట్లు సంఘాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిస్థితుల్ని మార్చలేవు. కానీ నీకు కనుక శక్తి పట్టుదల ఉంటే ఈ జీవిత ప్రయాణంలో జయప్రదముగా పయనించగల మిత్రమా. మనస్ఫూర్తిగా జీవితంలో అడుగుపెట్టి మనసు ముక్కలు చేసి వెళ్ళిపోతారు కొందరు. ఆపాలని ప్రయత్నించావో అడ్డమైన నిందలు వేసి మరీ తప్పించుకుంటూ పోతారు. గెలవకపోతే వీరు మారడు, గెలిస్తే వీడు మావాడు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు మిత్రమా. తప్పో ఒప్పో ఒక్కసారి అడుగేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది మిత్రమా. కాదంటారా? మిత్రమా, మీతో ప్రేమలో ఉన్నవారు ఎలాంటి కారణం లేకుండానే మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు కొత్త పరిచయాల మోజులో ఉన్నారని అర్థం మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.